సోమయ్య గారు, అదేవిధంగా గౌరవనీయులు మన ప్రాంత శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించి ఎదిరించి ఈరోజు బయటకు వచ్చి తెలంగాణ పోరాటంలో పాల్గొంటున్నటువంటి వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా శాసనసభ పక్ష నాయకులు లక్ష్మీనారాయణ గారు, రామ్నాథ్ గారు, సతీష్ గారు, మిత్రులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, గిరిజన మోర్చా నాయకులు శ్రీరామ్ నాయక్ గారు, రాజలింగం గారు, అదేవిధంగా జేఏసీ రామకృష్ణ గారు, అదేవిధంగా గిరిధర్ గారు, శ్రీనివాసరాజు గారు, రోడ్ల రమేష్ గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి నాయకులు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, స్టూడెంట్స్ జేఏసీ, ఉద్యోగ జేఏసీ, అదేవిధంగా మహిళా జేఏసీకి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా నేను ఈ యొక్క పౌరయాత్ర సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు ఇప్పుడు మన ముందు మన ప్రజాకవి గాయకుడు దేశపతిగా శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి సందేశం తర్వాత ఇంకా తెలంగాణ ఎందుకు అని ఎవరి మనసులో ఏమైనా ఉన్నదా? ఎవరికైనా తెలంగాణ రావద్దు అనేటువంటి మనసులో ఎవరికైనా ఉన్నదా? ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? ఎంత బాగా దేశపతి శ్రీనివాస్ గారు గనుల గురించి, అడవుల గురించి, నీరు గురించి, వృత్తుల గురించి, మన జీవనం గురించి, మన కష్టాల గురించి, మన ఇబ్బందుల గురించి ఏ రకంగా వివరించాడో కళ్ళ కట్టినట్టు మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి ఆవేదన, బాధలు చూసిన తర్వాత, పడ్డ తర్వాత మన తెలంగాణ మనకు కావాలని 4.5 కోట్ల మంది ప్రజలు ఈరోజు తెలంగాణ కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ పోరాటం ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇప్పుడు 3వ తరం. ఈ పిల్లలను చూసినట్లయితే వాళ్ళు 3వ తరం. ముందు తరం పోయారు, పోరాటం చేసి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, అది మొదటి తరం. ఇప్పుడు 2వ తరం, 3వ తరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటుంది. కానీ ఈరోజు తెలంగాణ రాలేకపోయింది. అందుకే ఈరోజు తెలంగాణ కోసం మన పోరాటాన్ని ఉధృతం చేయాలి. మనకందరికీ తెలుసు, ఈ యొక్క పోరాటం జరుగుతూ ఉంటే ఇటీవల కాలంలో సకల జనుల సమ్మె తర్వాత తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది. తెలంగాణ హోరు తగ్గింది, తెలంగాణ వాదన తగ్గింది. కాబట్టి ఈరోజు తెలంగాణ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదనే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, వైఎస్ జగన్ కానీ ఇంకా అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ లేని ప్రేమ పుట్టినట్టు రైతు పోరాట పేరు వస్తున్నాడు వరంగల్. ఇంకో నాయకుడు దండాలు పెట్టుకొని వస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ మంత్రులు పర్యటిస్తూ ఉన్నారు, మంత్రివర్గ విస్తరణ చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ గురించి ఎవరు మాట్లాడరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని, ఈ 4.5 కోట్ల మంది ప్రజలు సకల జనుల సమ్మె చేస్తే కనీసం నువ్వు వరంగల్కి వచ్చినైనా మాట్లాడు. 5,000 మంది జవాన్లను పెట్టుకొని వచ్చాడు. కత్తులు, కటాలు, తుపాకులు, కారం పొడి తీసుకొని తెలంగాణ మీద దండయాత్ర, తెలంగాణ మీద ఈరోజు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ వాద మీద దండయాత్ర చేస్తున్నట్టు వచ్చాడు. అది రైతు పోరుబాట కాదది. తెలంగాణ మీద పోరుబాట, తెలంగాణ ప్రజల మీద పోరుబాటగా వచ్చాడు. కత్తులు తీసుకొని వస్తారా? తుపాకులు తీసుకొని వస్తారా? కట్టెలు పట్టుకొని వస్తారా? గూండాలను తీసుకొని వస్తారా? 5,000 మంది పోలీస్ జవాన్లను పెట్టుకొని వస్తారా? ఈ రోజు కూడా మేము కూడా యాత్ర చేస్తున్నాం. ఆయన 5,000 మంది జవాన్లను పెట్టుకుంటే జనం మధ్యలో ఈరోజు స్వచ్ఛందంగా మేము యాత్ర చేస్తున్నాము. తెలంగాణ జిల్లాలలో రాత్రి 12 గంటలకు 1 గంటలకు ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఒక దిక్కు జేఏసీలో ఉన్న ఉద్యమం కొనసాగిస్తున్నాం, మరొక దిక్కు ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. మీకు అందరికీ తెలుసు, ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక జాతీయ రాజకీయ పార్టీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం మొదటిసారి ఈ సందర్భంగా పనిచేస్తున్నాను. 6 ఉద్యమం జరిగినప్పుడు విద్యార్థులు ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని చెన్నారెడ్డి గారు హైజాక్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఒక వేదిక పెట్టి ఉద్యమానికి నాయకత్వం వహించి 14 సీట్లలో 11 సీట్లు గెలిపించుకొని తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి శ్రీమతి గాంధీ దగ్గర చేరిపోయాడు. ఏ శ్రీమతి గాంధీ అయితే 369 మందిని
తుపాకీ తూటాలతో బలి చేసుకుందో ఆమె వంచని చేరిపోయాడు డాక్టర్ చెన్నారెడ్డి గారు. ఈరోజు 750 మంది తెలంగాణ ముట్టుముద్దలు చనిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు మొదటిసారి తెలంగాణకు అన్యాయం చేసిండు జవహర్లాల్ నెహ్రూ గారు. తెలంగాణ తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపాడు. ఆమె కూతురు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 369 మందిని పొట్టను పెట్టుకున్నది. ఇప్పుడు ఆమె కోడలు సోనియా గాంధీ గారు 750 మంది బిడ్డలను పొట్టను పెట్టుకున్నది. పూర్తిగా ఈరోజు 700 మంది బిడ్డలు చనిపోవడానికి కారణము సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ ముగ్గురు వైఖరి కారణంగానే ఈరోజు మన తెలంగాణ వాదులు చనిపోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 750 మంది. చేతుకొచ్చినటువంటి బిడ్డలు, కలి పెంచినటువంటి తల్లిదండ్రులను కూడా చూడకుండా నా తెలంగాణ విముక్తి కావాలని, తెలంగాణ రావాలని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వైఖరులకు నిరసనగా ఉత్తరాలు రాసిపెట్టి బాజాప్తా ఆ ఉత్తరాలలో సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు తిట్టకుండా ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరి మన సకల జనుల సమ్మె కూడా చేసింది. పాఠశాలలు ఆగిపోయినాయి, యూనివర్సిటీస్ ఆగిపోయినాయి, విద్యా సంస్థలు ఆగిపోయినాయి, విద్యార్థులు బడికి వెళ్ళలేదు, ఉపాధ్యాయులు బడికి రాలేదు, ఆటోలు తిరగలేదు, బస్సు రద్దు చక్రాలు ఆగిపోయినాయి, ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు ఆగిపోయినాయి, న్యాయస్థానాలు ఆగిపోయినాయి, కోర్టులు పనిచేయలేదు. సింగరేణి కార్మికులు, లక్షలాది మంది సింగరేణి కార్మికులు ఒక్క బొగ్గు పెళ్ళ కూడా వీలకుండా సమ్మె చేశారు. ఈరోజు తహసీల్దార్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు అన్ని బంద్ అయిపోయినాయి. 42 రోజుల పాటు తెలంగాణ అంతా స్తంభింపజేస్తే ఈరోజు ఏమంటున్నారు? తెలంగాణ వాదం తగ్గింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత అనేక సంవత్సరాల చరిత్రలో 69 కానీ, 69 తర్వాత కానీ, 69 ముందు కానీ ఏ రోజు కూడా ఒక నేషనల్ పొలిటికల్ పార్టీగా ఈరోజు తెలంగాణ కోసం పోరాటం చేయలేదు. ఈరోజు బీజేపీ ఆ పాత్ర పోషిస్తున్నది. ఒకరికి జేఏసీలో ఉంటూ, జేఏసీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమంలో పాల్గొంటూ భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నది. గతంలో 3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి పార్టీగా, 9 రాష్ట్రాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, లోక్సభలో, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమంలో ఉన్నది. చాలా మంది ప్రజలు ఈ దేశంలో కాంగ్రెస్ పోవాలి, ఈ కాంగ్రెస్ పీడ విడుదల కావాలి అని ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో 2014లో కాంగ్రెస్ పోవడం ఖాయము, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రావడం ఖాయము, తెలంగాణ ఇవ్వడం ఖాయమని చెప్తాను.